హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ధాన్య లక్ష్మి మాటలకు సుభాష్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి క్షమించమని అడుగుతాడు. ధాన్య లక్ష్మి అన్నదానిలో కూడా నిజం ఉంది. నా తమ్ముడు అన్నింట్లో పర్ఫెక్ట్గా ఉండాలని ఎవరూ వేలెత్తి చూపించకూడదు అనుకున్నా. అందుకే తప్పు చేస్తే నీలో ఉన్న లోపాన్ని కూడా మర్చిపోయి తిట్టేవాడిని. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించురా అని సుభాష్ అడుగుతాడు. మనిషిలో లోపాన్ని చూసి పరాయివాడు ఏమన్నా భరించేవాడు మనవాళ్ళు. ఇన్ని రోజులు అలానే ఉన్నాం. ఇప్పుడు ఇలా మాట్లాడి పరాయివాడిని చేయకు అన్నయ్య. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉంటావన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యాన్ని దూరం చేయకు అన్నయ్య అని ప్రకాష్ హగ్ చేసుకుని బాధపడతాడు. ఈ సీన్ నిజంగానే మనసులను హత్తుకుంటుంది. లోపల ఉడుక్కున్న రాజ్. ఈ సీన్ కట్ చేస్తే కావ్యపై రాజ్ లోపల దాగి ఉన్న ప్రేమను బయటకు తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు కావ్య, భాస్కర్. ఈ క్రమంలోనే పుట్టింటికి వస్తారు. ఇక రాజ్కి వినబడేలా, అక్క ఏం చేస్తున్నావే అని అప్పు అంటుంది. నేను బావా క్యారమ్స్ ఆడుకుంటున్నాం అప్పు అని కావ్య చెప్తుంది. వెంటనే రాజ్ తలుపు తీస్తాడు. రాజ్ని చూసిన కావ్య, బావా ఇక ఆట మొదలు పెడదామా అని అంటుంది. లోపల ఉడుక్కుంటున్న రాజ్, ఏంటి మేము ఆడొద్దా అని అంటాడు. ఈ గేమ్లో నువ్వు నేను ఓ జట్టు అని బావ అంటే రాజ్ సీరియస్ అయి, లేదు జెంట్స్ ఓ టీమ్, లేడీస్ ఓ టీమ్. రాజ్ని క్యారమ్స్ ఆడుకున్న కావ్య, భాస్కర్లు రాజ్ని ఏడిపిద్దాం అని ఫీక్స్ అయిన భాస్కర్ కావ్య చేయి పట్టుకుని మరీ గేమ్ ఆడిస్తాడు. ఆ సీన్ చూసి రాజ్ తట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత కావ్య కాయిన్ పడేయగానే భాస్కర్ సంతోషంగా గంతులు వేస్తాడు. కానీ నెక్స్ట్ రాజ్ కాయిన్ పడేసినప్పుడు మాత్రం బావ సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టవేంటిరా అని రాజ్ అంటే, మనకు ఏంటి అన్నయ్య అంత ఎగ్జైట్మెంట్ అని ధాన్య లక్ష్మి గురించి అపర్ణ ఆవేదన. నెక్స్ట్ ఇందిరా దేవి దగ్గరకు అపర్ణ వస్తుంది. అత్తయ్య, మీరిలా పుస్తకాలు చదువుతూ కూర్చుంటే సరిపోదు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే ఏదో చిన్న పిల్లలు కంప్లైంట్ చేసినట్టు ఉంటుందని అపర్ణ అంటే, ధాన్య లక్ష్మి ఏమన్నా అందా అని పెద్దావిడ అడిగితే, నన్ను అన్నా పర్వాలేదు అత్తయ్య, తోడికోడల్ని సర్దుకుంటాను. కానీ ఈ రోజు ఆవిడగారి కోపం నా భర్త మీద చూపించిందని అపర్ణ అంటే ఇందిరా దేవి షాక్ అవుతుంది. ప్రకాశం ఏదో తప్పు చేశాడని ఆయన మందలిస్తూ ఉంటే, నా భర్త మీద అరవడానికి మీరెవరు అని నోటికి వచ్చిట్టు మాట్లాడింది అని అపర్ణ అంటే, ఈ ధాన్య లక్ష్మికి ఏమైంది, అలా ఎందుకు మాట్లాడుతుందని ఇందిరా దేవి అంటుంది. ధాన్య లక్ష్మి మాటలకు సుభాష్ చాలా బాధపడి కుమిలిపోయారు అని అపర్ణ అంటుంది. ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.